హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియాలో ఉన్న లెజెండరీ వెహికల్ చూద్దాం. అదే మన షిఫ్ట్ వెహికల్ చూద్దామండి. సుజుకి షిఫ్ట్. ఇది 2021 మోడలు. దీంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి తెలుసు, బట్ గల్ఫ్ వేరియంట్లో ఏంటి స్పెషాలిటీ అనేది మనం చూద్దాం ఈరోజు. అయితే నేను చూస్తున్న వెహికల్లో వచ్చేసరికి డ్యూయల్ టోన్ కలర్స్ ఉన్నాయండి. అంటే మన టాప్ ఒక కలర్ ఉంది, అలాగే బాటము ఒక కలర్ అయితే వాళ్ళు ఇచ్చారు వెహికల్స్లో. మీరు చూస్తున్నది ఒకటి వచ్చేసరికి బ్లూ కలర్ వెహికల్, ఇంకోటి ఆరెంజ్ కలర్ వెహికల్, అలాగే ఇంకొకటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎల్లో కలర్ వెహికల్ ఒకటి ఉంది. సో ఈ మూడు వెహికల్స్ మనం ఈరోజు చూద్దాం. సో ఇక్కడ యాక్చువల్గా రెండు వేరియంట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసరికి జిఎల్ వేరియంట్, ఇంకోటి వచ్చేసరికి జిఎల్ఎక్స్ వేరియంట్ మాట. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసరికి మన సైడ్ మిర్రర్స్ వచ్చేసరికి సిల్వర్ కలరు, సేమ్ కలరే మనకి రూఫ్ టాప్ కూడా సేమ్ కలర్ ప్రొవైడ్ చేశారు. సో దీనికి ఉన్న ఎల్లో వీల్స్ వచ్చేసరికి 16 ఇంచెస్ ఆఫ్ ఎల్లో వీల్స్, అది కూడా డ్యూయల్ టోన్ కలర్ అండి. సో మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ సైడ్ డోర్ ఎలా ఉంది, ట్రిమ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. సో ఇది మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసరికి టాప్ ఎండ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడైతే డీజిల్ వెర్షన్ లేదండి, పెట్రోల్ వెర్షనే మనకి అవైలబిలిటీ ఉంది. ఇక్కడైతే ఎటువంటి క్రోమ్ ఫినిషింగ్స్ అయితే లేవు, ఓన్లీ ఒక మన డోర్ హ్యాండిల్ మాత్రం క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చారు. అలాగే సీట్ అయితే ఆటోమేటిక్ సీట్ కాదు, ఇది నార్మల్ సీటే. సో లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు, ఆ బిల్ట్ క్వాలిటీ నేను చెక్ చేశానండి. కోర్స్ ఇది మేడ్ ఇన్ జపాన్ వెహికలే, కానీ కొంచెం బిల్ట్ క్వాలిటీ అనేది తక్కువ ఉంది. సో ఈ వెహికల్ ప్రైస్ ఎంత ఉంది అని మీరు నన్ను అడగొచ్చు. ఒమాన్లో అయితే కనుక ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి 12 లక్షల రూపాయల మనకి ప్రైస్ అయితే ఉందండి. సో ఇక్కడ మీరు స్టీరింగ్ గమనించవచ్చు. స్టీరింగ్ పైన మనకి క్రూజ్ కంట్రోల్ ఫంక్షన్ ఉంది, అలాగే బ్లూటూత్ ఫంక్షన్ ఎక్సెట్రా మనకి స్టీరింగ్లో వాళ్ళు డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ సీడీ ప్లేయర్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారండి. దాంతోపాటు మనకి యూఎస్బీ ఆప్షను, అలాగే చిన్న డిజిటల్ డిస్ప్లే ఏం కాదు, అది నార్మల్ డిస్ప్లేనే మనకు ప్రొవైడ్ చేశారు. బట్ ఏసీ అయితే కనుక ఆటోమేటిక్ ఏసీ. గ్లో బాక్స్ నేను ఓపెన్ చేశానండి, చాలా చిన్న గ్లో బాక్స్ ఉంది. వెహికల్ కోర్స్ ఇది హాచ్ బ్యాక్ వెహికల్, కాంపాక్ట్ వెహికల్ కాబట్టి చాలా చిన్నగా ఉంది. ఇక్కడ పక్కన మనకి 12 వోల్ట్స్ ఛార్జింగ్ పెట్టుకునే దానికి, అలాగే 3.5 mm జాకు, అలాగే ఒక యూఎస్బీ పోర్టు మనకి ప్రొవైడ్ చేశారు. అయితే ఏసీ అయితే కనుక ఆటోమేటిక్ ఏసీ మనకి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వన్, ఈ వెహికల్లో మనకి పుష్ స్టార్ట్ బటన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారండి. కోర్స్ ఇది మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసరికి నెంబర్ 1 మోడల్, అంటే విచ్ మీన్స్ జిఎల్ఎక్స్ మోడలు, ఆ గేర్ ఆటోమేటిక్. మీరు చూస్తున్నది బ్లూటూత్ ఫంక్షన్ చూపించాను, అలాగే క్రూజ్ ఫంక్షన్ చూపించాను, అలాగే స్పీడోమీటర్ గమనించవచ్చు. స్పీడోమీటర్ అయితే నాకు చాలా స్పోర్టివ్గా కనబడిందండి. ఎందుకంటే నాకు మారుతి అంటే చాలా ఇష్టం. నేను నేను ఓల్డ్, ఇంతవరకు నేను మారుతి షోరూంలో నేను వర్క్ చేశాను, నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. సో దానివల్ల ఈ వెహికల్ చూసినప్పుడల్లా నేను కొంచెం ఎగ్జైట్ అవుతూ ఉంటాను. సో అలాగే ఏసీ వెంట్స్ అయితే కనుక కొంచెం క్రోమ్ ఇచ్చారండి. ఇప్పుడైతే మీరు చూస్తున్న మిర్రర్ అయితే కనుక ఎలక్ట్రోక్రోమిక్ మిర్రర్ ఏం కాదు, నార్మల్ మిర్రరే. సో ఇక్కడ నేను చిన్న స్పీకర్స్ చూశానండి. ఇది స్పీకర్సా ట్విట్స్ అనేది నాకు అర్థం కాలేదు. మేబీ బ్లూటూత్ మన వాయిస్ రికగ్నైజ్ చేయడానికి అనేది మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి, ఎందుకంటే నేను సేల్స్ స్టాఫ్ని అడగలేదు దీని ఆప్షన్స్ కానీ ఏది. సో ఇక్కడ మీరు చూస్తున్నవి వచ్చేసరికి రెండు వైపులా కూడా మనకి వాళ్ళు వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. బిఫోర్ నాకు తెలిసి ఒకే ఒక వ్యానిటీ మిర్రర్ ఉండేది, ఇప్పుడు 2 వ్యానిటీ మిర్రర్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఫ్రంట్ పోర్షన్. నెక్స్ట్ వన్, ఈ వెహికల్ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసరికి గేర్ ఆటోమేటిక్ వెహికల్ అండి. గేర్ ఆటోమేటిక్ కూడా చాలా సింపుల్గా మనకి వాళ్ళు డిజైన్ చేశారు. యాజ్ యూజువల్గా మనకి హ్యాండ్ బ్రేక్ ఇక్కడ ఉంది. నన్ను చాలామంది ట్రోల్ చేశారు, హ్యాండ్ బ్రేక్ చేతి దగ్గరే ఉంటుందని. కానీ ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్ అనేది మనకి ఇక్కడ ఉండదండి, కొంచెం చిన్న స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అంతే. సో నెక్స్ట్ వన్, ఇక్కడ ఈ వెహికల్లో వచ్చేసరికి కొంచెం క్రోమ్ ఫినిషింగ్ కూడా డాష్ బోర్డ్ మీద మనకి ప్రొవైడ్ చేశారు. బిల్ట్ క్వాలిటీ అయితే కనుక కొంచెం బాగానే ఉందండి. కోర్స్ ఇది టాప్ అండ్ బిల్ట్ క్వాలిటీ అని అయితే నేనైతే చెప్పను, ఎందుకంటే నేను లగ్జరీ వెహికల్స్ ఆల్రెడీ రివ్యూ చేశాను కాబట్టి నాకు ఇది కొంచెం బిల్ట్ క్వాలిటీ తక్కువగానే అనిపించింది. సో ఈ వెహికల్ అయితే ఇక్కడ వీళ్ళే చెప్తున్న దాని ప్రకారం మేడ్ ఇన్ జపాన్ నుంచి అయితే వెహికల్ వస్తుందని చెప్పారండి. ఈ వెహికల్ వచ్చేసరికి దాదాపుగా 22 కిలోమీటర్లు పర్ లీటర్ పెట్రోల్ వస్తుందని చెప్తున్నారు. సో ఇంజన్ సీసీ వచ్చేసరికి 1.2 ఇంజన్ సీసీ అండి ఇది. సో బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ వచ్చేసరికి మనకి చిన్న క్వార్టర్ ప్యానెల్లో ఇచ్చారండి డోర్ ఓపెన్ చేయడానికి హ్యాండిల్. బట్ డోర్ మీద ఇస్తే నాకు ఇంకా చాలా బాగుండేది. దానివల్ల ఏమంటే ఇది చూడటానికి కొంచెం ఇంకా కాంపాక్ట్ లాగా కనబడుతుంది వెహికల్. సో ఇది లోపల ఈ వెహికల్ వచ్చేసరికి టోటల్గా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి ప్రొవైడ్ చేశారు. సో మనం లోపల కూర్చుని లోపల స్పేసింగ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను.
సో లోపల కూర్చోగానే ఫస్ట్ నేను గమనించింది బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ ఉన్నాయా అని చెప్పి చూశాను. బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ లేవండి, ఎందుకంటే ఇది కాంపాక్ట్ వెహికల్ కాబట్టి ఫ్రంట్ నుంచి వచ్చే ఏసీఏ మనకి బ్యాక్ సైడ్ వాళ్ళకి కూడా సఫిషియెంట్గా ఉంటుంది. సో ఈ వెహికల్ వచ్చేసరికి వాళ్ళు ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ యూస్ చేశారు, అలాగే ఆటో ల్యాంప్స్ ఉన్నాయి మనకి. అలాగే ఈ వెహికల్లో వచ్చేసరికి ఓవరాల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ ఇంక్లూడింగ్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, అలాగే ప్రతి సీటుకు కూడా ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారండి. అయితే ఈ వెహికల్ సీటింగ్ వచ్చేసరికి మనకి 40:60 రేషియోలో మనకి క్లోజ్ చేసుకోవచ్చు. నేను క్లోజ్ చేస్తున్నాను కదండి, ఒక సీట్ అయితే క్లోజ్ అవుతుంది, యువతల పక్క 2 ప్యాసింజర్ సీట్ కూడా మనం కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి ఏదైనా లాంగ్ థింగ్స్ ఏమైనా ఉంటే కనుక మనకి ఈజీగా లోపల మనం క్యారీ చేసుకోవచ్చు. దీంతోపాటు ఇంకా చాలా చాలా చిన్న చిన్న ఆప్షన్స్ అయితే ఉన్నాయండి, అవన్నీ మనం ఇంకా ముందుకెళ్ళే కొద్దీ చూద్దాం. సో ఇది ఓవరాల్గా బ్యాక్ సైడ్ నుంచి దీని వ్యూ. సో మనం బూట్ ఓపెన్ చేసి బూట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను రండి. సో వెహికల్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత అనేది మీరు నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నాకు తెలిసి చిన్న పెట్రోల్ ట్యాంక్ అయితే దీనికి ఉంటుంది. సో ఈ వెహికల్ అయితే కనుక ఇది హాచ్ బ్యాక్ వెహికల్ కాబట్టి ఆఫ్కోర్స్ బూట్ కెపాసిటీ వచ్చేసరికి చాలా తక్కువే ఉంటుంది. ఈ వెహికల్ అయితే కనుక కెమెరా లేదు, నాకు తెలిసి సెన్సార్స్ మాత్రమే ఉన్నాయండి. సో ఇక్కడ నేను చూస్తున్నాను ఎలా ఓపెన్ అవుతుంది ఏంటి, బ్యాక్ సైడ్ ఎలా క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ ఎలా ఇచ్చారు ఏంటి అనేది. సో ఆఫ్కోర్స్ ఇట్స్ ఓకే ఫర్ ద మన ప్రైస్కి అయితే కనుక వాల్యూ అయితే ఉంది. సో ఇక్కడ లగేజ్ క్యారీ చేయడానికి స్పేస్ అయితే కనుక చాలా తక్కువే ఉందండి. సో దీంట్లో ఒక స్పేర్ వీల్ అయితే ఉంది. ఆ స్పేర్ వీల్ ఏంటంటే ఓన్లీ 80 కిలోమీటర్స్ పర్ స్పీడ్ మాత్రమే వెళ్ళడానికి, అది కూడా టెంపరరీ టైర్ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు వెరీ క్లియర్లీ. సో లగేజ్ బూట్ అయితే కనుక చాలా కిందకు ఉంది, దానివల్ల లగేజ్ ఏదైనా పెడితే కనుక మనం బయటికి తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. అదర్ దాన్ దాట్ వెహికల్ అయితే చాలా కాంపాక్ట్గా ఉంది, చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. చాలా రోజుల తర్వాత నేను మారుతి షిఫ్ట్ వెహికల్ అనేది నేను చూశానండి. సో మీరు బ్యాక్ సైడ్ గమనిస్తే కనుక ఇక్కడ మారుతి అని మాత్రం రాసి లేదండి. ద రీజన్ ఏంటంటే మన ఇండియాలో మారుతితో టైఅప్ అయింది కాబట్టి సుజుకి. సో ఇండియాలో మారుతి సుజుకి అంటారు, ఇక్కడ ఓన్లీ సుజుకి అని మాత్రమే అంటాము. అలాగే నేను రూఫ్ చూపిస్తున్నాను మీకు. రూఫ్ అయితే కనుక డిఫరెంట్ టోన్, డబల్ టోన్ వెహికల్ కాబట్టి పైన మనకి సిల్వర్ కలర్తో డిజైన్ చేశారు. నెక్స్ట్ వన్ మనం వెహికల్ ఇంజన్ కూడా చూద్దాం, ఇంజన్ ఎలా ఉంది, ఇంజన్ కంపార్ట్మెంట్ ఏంటి అని చెప్పేసి. అఫ్కోర్స్ నేను ముందు చెప్పినట్టు ఇది 1.2 ఇంజన్ అండి ఇది. అలాగే ఈ వెహికల్ టార్క్ వచ్చేసరికి మనకి 83 టార్క్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుందండి. గల్ఫ్లో అయితే కనుక మనకి డీజిల్ వెహికల్స్ లేవు షిఫ్ట్లోని. అలాగే ఈ వెహికల్ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసరికి స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఓవరాల్గా మారుతి షిఫ్ట్ అంటారో అదైతే సుజుకి షిఫ్ట్ అంటారో అది మీ ఇష్టం. సో ఓవరాల్గా ఇది నాకు తెలిసిన వెహికల్ రివ్యూ అండి. సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. యువర్ రమేష్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.